ప్రాణాపాయ స్థితిలో ఉన్న అప్పు గురించి గుండె పగిలి నిజం తెలుసుకున్న కళ్యాణ్ షాక్లో కావ్య రాజ్ కనకం, ఆనందంలో రాహుల్ రుద్రాని ధాన్యలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? అసలు అప్పు ప్రాణాపాయ స్థితిలో ఉండడం ఏంటి? మరి కళ్యాణ్ గుండె పగిలి నిజం ఏం తెలుసుకున్నాడు? అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కళ్యాణ్ తన ప్రేమ విషయం అప్పుకు చెప్దాం, అప్పు ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటని. ఇంకా కళ్యాణ్ అప్పు దగ్గరికి వెళ్ళేసరికి అప్పు కళ్ళల్లో నీళ్లు వచ్చినా కానీ నీళ్లను కనిపించనివ్వకుండా ఎందుకు రాబాయి, ఎందుకు కలాలనుకున్నావు అని చెప్పాను. కానీ ఈ పెళ్ళి నువ్వు ఇష్టపూర్వకంగానే చేసుకుంటున్నావా అని చెప్పాను. కానీ అవును, ఇష్టపూర్వకంగానే చేసుకుంటున్నాను కాబట్టే కదా వచ్చి వారం పెళ్ళి అని చెప్పి అప్పు చెప్పేసరికి, నువ్వు ఈ పెళ్ళి ఇష్టంగా చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది, నీ సంతోషమే కదా నాకు ముఖ్యమని చెప్పి కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాకు తెలుసురా బాయ్, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేకుండా చేసుకుంటున్నానంటే నువ్వు ఆపడానికి కూడా వెనకాడవు, అందుకని ఈ పెళ్ళి నా ఇష్టంతోటే చేసుకుంటున్నానని చెప్పి ఇంకా అప్పు అయితే తన మనసులో అనుకుంటుంది. ఇంకా ఇంటి దగ్గర కావ్య రాజులు ఇద్దరు గొడవపడి మొత్తానికైతే రాజు అందరి ముందు అప్పుని కళ్యాణ్ ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని అయితే చెప్పేస్తాడు. ఇంకా చెప్పండి కవి గారు, మీరు నిజంగానే అప్పుని ప్రేమిస్తున్నారా? మీ మనసులో అప్పు ఉందా? మీ అన్నయ్యకి అర్థమయ్యేటట్టు చెప్పండి అని చెప్పాను. కానీ చెప్పు కళ్యాణ్, నిజంగా నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావు కదా, నువ్వు నాతో చెప్పావు కదా, అదే విషయం ధైర్యంగా చెప్పు అని చెప్పనేసరికి ఇంకా కళ్యాణ్ అయితే అప్పుతో మాట్లాడిన మాటలన్నీ జ్ఞాపకం చేసుకుని నాకు ఇష్టం లేదన్నయ్య అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మొత్తానికైతే మీరంతా అనుకున్నది చేసేశారు కదా, అప్పుని కళ్యాణ్ ప్రేమిస్తున్నాడు, ఆ విషయం నాకు చెప్పాడు, కావాలంటే కవిత చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది. కానీ మొత్తానికి వాడి మనసును విరిచేశారు, వాడు ఎంతలా బాధపడుతున్నాడో మీకేమైనా అర్థమవుతుందా? నువ్వు మరీ దారుణంగా ఆలోచిస్తున్నావు పిన్ని అని చెప్పి ఇంకా రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కావ్యతో అరాకొరాగానే మాట్లాడతాడు. ఇంకా వారం రోజులే పెళ్ళి ఉండడంతో పెళ్లి బట్టలకి అక్కడికి ఇక్కడికి షాపింగ్లు కానీ వాటికి వీటికి తిరుగుతూ ఉంటారు. అప్పు ఎక్కడా కూడా సంతోషంగా ఉండదు. స్వప్న ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటుంది కానీ ఏంటే ఎందుకు అలా ఉన్నావు అంటూనే ఉంటుంది. కానీ ఇంకా అప్పు ఏమీ లేదక్క, మీ అందరినీ వదిలి వెళ్ళాలి కదా, అందుకనే బాధగా ఉన్నాను, డల్గా ఉన్నానని చెప్పి చెప్తుందే తప్ప కళ్యాణ్ని ప్రేమిస్తుందన్న మాట మాత్రం చెప్పదు. నాకెందుకో అప్పుకి పెళ్ళి ఇష్టం లేదని అనిపిస్తుంది స్వప్న కావ్య అని చెప్పనేసరికి, అలాంటిదేమి లేదక్క, అది చెప్పింది కదా మనందరినీ వదిలి వెళ్ళడానికి ఇష్టం లేకే ఇలాగ డల్గా ఉందని. నువ్వు దాని గురించి ఆలోచించకు, ఈ పెళ్ళి సక్రమంగా మనం జరిపించేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. తనకు నచ్చినవాడు మనసు తెలుసుకున్నవాడే పెళ్లి కొడుకుగా వచ్చాడు కాబట్టి ఇబ్బంది ఉండదని చెప్పాను. కానీ ఇక్కడ కళ్యాణ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకురా నువ్వెందుకు అబద్ధం చెప్పావు, అందరిలోనూ నీకు ఈ పెళ్ళి ఇష్టమని చెప్పొచ్చు కదా అని చెప్పాను. కానీ నాకు ఇష్టమని చెప్తే సరిపోతుందా అన్నయ్య? అక్కడ అప్పు కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి కదా. అప్పుకి నేనంటే ఇష్టం లేదు, తను ఈ పెళ్లి చూపుల్లో చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటుంది, తను నచ్చే పెళ్లి చేసుకుంటుంది, తన ఇష్టపూర్వకంగానే చేసుకుంటుంది అని చెప్పి కళ్యాణ్ అనేసరికి, నువ్వు కూడా నీ మనసులో మాటను ఎలా అయితే దాచుకున్నావో అప్పు కూడా అలాగే దాచుకుందని అనుకోవచ్చు కదా అని చెప్పనేసరికి, లేదన్నయ్య అప్పు సంతోషంగానే ఉంది, అందుకనే ఇంక నేను నా ప్రేమను నాలోనే చంపేసుకున్నాను. ఒక్కసారి అప్పుని నేను దూరం చేసుకున్నాను, ఈసారి అప్పు నాకు దూరం అయిపోయింది అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో రాజ్కి అయితే ఒక ఫోన్ వస్తుంది. అప్పుకి యాక్సిడెంట్ జరిగిందని ఫోన్ వచ్చేసరికి ఇంకా పరుగున అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇంకా అప్పు ఇంకా ఇంటి దగ్గర నుంచి ఏదో ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తుండగా యాక్సిడెంట్ జరగడంతో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అందరూ కూడా హాస్పిటల్లో అప్పుని చూడడానికి వెళ్ళి ఇంకా అంతా కూడా అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇంకా అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ అయితే అప్పు దగ్గరికి వెళ్ళి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. ఏంటప్పు, ఏంటి నీకు ఈ పరిస్థితి, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా? నీకు నా ప్రేమ ఎలాగా అర్థం కాలేదు, నా ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేదు, నువ్వు ప్రేమించినన్ని రోజులు నేను నిన్ను అసలు చూడలేదు, ఇప్పుడు నీ ప్రేమ నాకు కావాలనుకున్నాను కానీ నువ్వు నాకు దూరం అయిపోతున్నావు అని చెప్పి ఇంకా కళ్యాణ్ బాధపడుతూ ఉండగా ఇంకా అప్పుడే డాక్టర్ అయితే వస్తాడు. ఏంటి ఎందుకు మీరంత అలా బాధపడుతున్నారు, తనకేం కాలేదు కదా అని చెప్పాను. కానీ
ఎందుకు కాలేదండి, తన పరిస్థితి ఎలా ఉండగా అని చెప్పాను కానీ మీకు చెప్పలేదు. కానీ తను చాలా క్రిటికల్ పొజిషన్, తనకు చాలా గాయాలయ్యాయి. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే కంగారు పడతారనే నేను చెప్పలేదు అని చెప్పాను. కానీ అప్పుకి ఇప్పుడు బాగానే ఉందా, తనకు యాక్సిడెంట్ ఎలా జరిగింటుంది అని చెప్పాను. కానీ తనకు యాక్సిడెంట్ జరగడం వల్ల తను ఈ పరిస్థితికి రాలేదండి. తను యాక్సిడెంట్ జరగడానికి ముందు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంది. ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మత్తు ఎక్కువయ్యే తనకి ఇలా యాక్సిడెంట్ జరిగిందే తప్ప తనైతే నార్మల్గా యాక్సిడెంట్ జరిగే అవకాశమే లేదు అని చెప్పనేసరికి ఏంటి తను స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుందా అని చెప్పాను. కానీ అవును, నిజంగానే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంది. ఆ విషయం వాళ్ళెవరికి చెప్పలేదు. మీరు తనకు బాగా దగ్గరగా ఉన్నారని చెప్పి మీకు చెప్తున్నానని చెప్పనేసరికి అసలు అప్పు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ పెళ్ళి తనకు ఇష్టమేనని కదా చెప్పింది. ఇష్టం లేనిదైతే అప్పుడే నాకు చెప్తుంది కదా. అంటే నా దగ్గర నిజాన్ని దాచిపెట్టిందా? అప్పు మనసులో ఏముంది అసలు అది ఎలా తెలుసుకోవాలి? అప్పు చూస్తే స్పృహలోకి రాలేదు, ఎవరినడి తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే ఆలోచిస్తూ ఉండగా ఇంకప్పుడే బంటి గుర్తొస్తాడు. అవును, బంటిని అడిగితే అన్ని విషయాలు తెలుస్తాయని బంటికి ఫోన్ చేసేసరికి నేను ఇంటి దగ్గర ఉన్నానండి అని చెప్పాను. కానీ సరే బంటి అక్కడే ఉండు, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నానని చెప్పి ఇంకా కళ్యాణ్ నేరుగా బంటి దగ్గరికి వెళ్తాడు. ఏంటండి అక్క పొజిషన్ అక్కడ ఎలా ఉందని చెప్పాను. కానీ మీ అక్క గురించి కాదు, ఇప్పుడు నిన్న ఒక విషయం అడగడానికి వచ్చాను. మీ అక్క ఎందుకు నిద్ర మాత్రలు వేసుకుంది అని చెప్పాను. కానీ అక్క నిద్ర మాత్రలు వేసుకోవడం ఏంటండి అని చెప్పనేసరికి మీ అక్క నిద్ర మాత్రలు వేసుకున్నందువల్లే యాక్సిడెంట్ జరిగింది. అసలు మీ అక్కకు నిద్ర మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు వేసుకుంది అని చెప్పి ఇంకా బంటినైతే కళ్యాణ్ నిలదీసేసరికి అది మీకు ఒక లెటరు ఇవ్వమని చెప్పిందండి అని చెప్పాను. కానీ నాకు ఇవ్వమని చెప్పిందా అని చెప్పాను. కానీ మీకు కాదు, తను ఇంటికి వస్తే అక్క ఇంట్లోంచి బయటికి వెళ్తూ ఒక లెటర్ని నాకు చేతిలో పెట్టింది. నేను ఇంటికి వస్తే ఈ లెటర్ ఎవరికి చూపించొద్దని, ఒకవేళ నేను ఇంటికి రాని పక్షంలో ఈ లెటర్ చూపించమని నాకు ఒక లెటర్ ఇచ్చిందండి అంటూ ఇంకా లెటర్ చూసేసరికి ఒక్కసారిగా లెటర్ ఇవ్వడం ఏంటి అని ఎంతో ఆతృతగా లెటర్ ఓపెన్ చేసి చూస్తాడు. ఇంకా లెటర్లు అయితే అందరూ నన్ను క్షమించండి, నేను కళ్యాణ్ని ప్రేమిస్తున్నాను, ఆ విషయం నేను చెప్పలేను. ఎందుకంటే నా వల్ల మీరు ఎంతగానో బాధపడ్డారు, నా వల్ల ఎన్నో అవమానాలు మీరు పొందారు. అందుకనే కళ్యాణ్ని మర్చిపోయి మీరు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ నా మనసు దానికి అంగీకరించలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత అయినా నేను ఇలాగే ఇంతే బాధతో ఉంటే నన్ను చేసుకున్న భర్త అయినా సరే బాధపడతారు కదా. అందుకనే కళ్యాణ్ లేని జీవితం నాకు అవసరం లేదు, కళ్యాణ్తోనే నా జీవితం అనుకున్నాను. కళ్యాణే లేకుండా నేను మరొకరితో జీవితం పంచుకోలేను, అందుకే నేను చనిపోతున్నాను అంటూ ఇంకా లెటర్లో రాస్తుంది. రాసేసరికి ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు. మరి అప్పు నన్ను ఇంతలా ప్రేమించినప్పుడు ఎందుకు నా ప్రేమను అంగీకరించలేదు? తను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది కదా. అంటే ఇదంతా వాళ్ళ తల్లిదండ్రుల కోసం చేసింది కాబట్టి నా ప్రేమను అంగీకరించలేదు అని చెప్పి కళ్యాణ్ అయితే ఇంకా గబగబా ఇంటికి వస్తాడు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చూడన్నయ్య ఈ లెటర్ చూడన్నయ్య అని చెప్పాను. కానీ ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. అప్పుడే కావ్య కూడా వస్తుంది. కావ్య కూడా లెటర్ చూసి ఏంటి అప్పు నిన్ను ప్రేమిస్తుందా, అంటే నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావా కళ్యాణ్ అని చెప్పాను. కానీ అవును వదినా, కానీ అప్పు తన మనసు చంపుకుని పెళ్లి చేసుకోవాలనుకుంది, అందుకని తనకి పరిస్థితి వచ్చింది అని చెప్పనేసరికి అంటే ఏంట్రా నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావా ఏంటి అంటూ ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి ఇంకప్పుడే కళ్యాణ్ అయితే అవునమ్మా నేను అప్పుని ప్రేమిస్తున్నాను, అక్కడ అందరి ముందు ఆ నిజాన్ని చెప్పలేదు, ఎందుకంటే అప్పు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఆ రోజు రాజన్నయ్య అడిగినా కానీ నేను ప్రేమించలేదు అని అబద్ధం చెప్పాను. కానీ నిజానికి నేను అప్పుని ప్రేమిస్తున్నాను, అప్పు లేకపోతే నేను ఉండలేను అని చెప్పనేసరికి మీ ఇద్దరి పెళ్ళికి నేను ఒప్పుకోను అంటూ ధాన్యలక్ష్మి మాట్లాడుతుంది. చూడు పిన్ని, ఈరోజు అప్పు ఉన్న పరిస్థితుల్లో కళ్యాణ్ ఉంటే ఏం చేసేదానివి? అప్పు కళ్యాణ్కి పెళ్లి చేసేదానివి కదా. అంటే ఇప్పుడు కళ్యాణ్ ఏం చేసుకోకుండా ఉన్నాడనా, ఏమన్నా చేసుకోవాలనా? ఒక్కసారి ఆలోచించు. అప్పు ఉన్న పొజిషన్లో కళ్యాణ్ ఉంటే నీ పరిస్థితి ఏంటి? వాడి ఇష్టానికి తగ్గట్టు పెళ్లి చేస్తే సరిపోతుంది కదా పిన్ని. అలా చేయకుండా నువ్వు ఎందుకు వాడి ప్రేమను
దూరం చేయాలనుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించు. అప్పు గురించి కాదు, మన కళ్యాణ్ గురించి ఆలోచించు. కళ్యాణ్ వాడు ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కదా పిన్ని అని చెప్పి ఇంకా రాజ్ చెప్పేసరికి ఇంకా ధాన్యలక్ష్మి అయితే ఆలోచిస్తుంది. సరే కళ్యాణ్, నీ ఇష్టపూర్వకంగానే అప్పుని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి అందరికీ చెప్పి తాంబూలాలు తీసుకుని సరాసరి కనకం వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కనకం వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంకా కనకం అయితే ఎందుకు మీరు ఎలా వచ్చారు అని చెప్పాను కానీ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. కనకం ఇద్దరిని విడదీయడం అంత మంచిది కాదు, కావాలంటే ఈ లెటర్ చూడని ఇంకా రాజ్ చేతిలో ఉన్న లెటర్ని చూపించేసరికి ఒక్కసారిగా కనకం షాక్ అయిపోతుంది. అప్పు ఇంకా కళ్యాణ్ని ప్రేమిస్తుంది. మరొక వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేసినా కానీ దాని జీవితం నాశనం అవ్వడం తప్ప అంతకు మించి ఏమీ ఉండదు. అతను దాన్ని చేసుకున్నవాడు సంతోషంగా ఉండడు, ఇటు అప్పు కూడా సంతోషంగా ఉండదు అని చెప్పి ఇంకా కనకం అయితే సరే అని ఈ పెళ్ళి నాకు ఇష్టమే అని చెప్పి కనకం కూడా పెళ్ళికి అంగీకరిస్తుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి అప్పు కళ్యాణ్ల పెళ్ళి జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.